హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు మ్యూచువల్ ఫండ్స్‌లో ఫస్ట్ పెట్టాలంటే చాలా డౌట్స్ ఉంటాయి. చాలా భయాలుంటాయి. చాలా అపోహలుంటాయి. అవి నాకు తెలిసినంత వరకు నాకు అనిపించినటివి అవి ఈరోజు చెప్తాను. మనకున్న భయాలు వాటికి ఆన్సర్స్ ఏ విధంగా నేను ఓవర్‌కమ్ చేశాను అనేది. సో, ఫస్ట్ మనకున్న భయం ఏంటంటే ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్‌లో డబ్బులు పెడతాం. ఎంతో కొంత అది 5,000 అవని, 50,000 అవని, లక్ష అవని. రేపొద్దున ఆ మ్యూచువల్ ఫండ్ క్లోజ్ అయితే ఏంటి మన పరిస్థితి? అది మనకొచ్చే డౌట్. సో, ఆ డౌట్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే. నిప్పాన్ ఇండియా. గోల్డ్ గాదు. నిప్పాన్ ఇండియా. ఈ ఈ ఫండ్ ఈ ఫండ్ స్టోరీ ఏంటంటే మనకందరికీ తెలుసు అంబానీ. ఇద్దరున్నారు అంబానీలు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. అనిల్ అంబానీ యొక్క పరిస్థితి ఇప్పుడెలా ఉందో మీ అందరికీ తెలుసు. అతను రిలయన్స్ అని చెప్పేసి రిలయన్స్ అసెట్ మేనేజ్‌మెంట్ ఆ కంపెనీ ఉండేది ఫస్ట్. సో, ఆ కంపెనీ అసెట్స్ మేనేజ్ చేసేటప్పుడు ఆఫ్‌కోర్స్ ఆయన దివాళా తీసే స్థాయికొచ్చిన తర్వాత అది ఏమైందంటే ఈ నిప్పాన్ ఇండియా వాళ్ళు కొనేసారు. ఓకే. సో, ఇంతకుముందు డబ్బులు పెట్టిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రూ. 1,00,000 పెట్టిన వాళ్ళు, వాళ్ళ డబ్బులు యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. సో, ఒక కస్టోడియన్ ఉంటది. ఒక సెబీ రిజిస్టర్డ్ మనది ఒక సెబీ రిజిస్టర్డ్ కింద ఉంటుంది మనది ఎప్పటికైనా. ఓకే. సెబీ అనే దాని మీద రిజిస్టర్డ్ ఉన్నది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏవైతే ఉన్నాయో వీటిని ఏఎంసీస్ అంటారు. వీటి మధ్యలో కస్టోడియన్ లాగా ఉంటుందన్నమాట ఈ మధ్యలోది. ఈ కస్టోడియన్ లాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మనీ పెట్టారో వాళ్ళకి ఏవి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మనీ ఎప్పటికప్పుడు తెచ్చిచ్చేటట్లు ఉంటుందన్నమాట. ఓకే. ఇది ఒక మిత్. అండ్ దెన్ ఇంకొక మిత్ ఏంటంటే ఈరోజు మనీ పెడితే మనకు గ్యారంటీగా డబ్బులవుతాయా? ఎందుకంటే ఇది మనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటుందండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి. ల్యాండ్ కొని ప్రతిరోజు వెళ్ళేసి ఆ ల్యాండ్ ప్రైస్ చూస్తారా? పెరిగిందా లేదా? తగ్గిందా లేదా అని చూడం గదా! ఒక సంవత్సరం తర్వాత, ఒక 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడో మనకు అవసరం వచ్చినప్పుడు మన పిల్లల పెళ్ళిళ్ళనో, లేకపోతే మనకేదైనా హెల్త్ బాలేదనో, లేదా అంటిల్ అండ్ అన్లెస్ మనకు ఎంతో ఎమర్జెన్సీస్ వస్తే తప్ప ఒక స్థలాన్ని గాని, ఒక ఇల్లుని గాని అది ఎమోషన్ అది. అంతవరకు మనం అమ్మము. దాని గురించి మనం ఎక్కువ ఆరా తీయము. అంటిల్ అండ్ అన్లెస్ అదే ఏదైనా అలా క్రైసిస్ వచ్చేది తప్ప మనం చూడం. కానీ ఇదేంటంటే మనకు రోజు ఉంటదండి మన చేతుల్లోనే. ఈరోజు ప్రైస్ ఎంతుంది? నిన్నెంతుంది? రేపెంతుంది? అనేది ప్రతిరోజు ఉండటం వల్ల ఇది మనకు చులకనైపోతుంది. నిజంగా. అది మనం ప్రతిరోజు చూడకూడదండి ఎప్పటికైనా మార్కెట్ అనేది. ఆహ్, మనీ మంత్ ఆన్ మంత్ పెడుతుండాలి. ఒక సంవత్సరానికి ఒకసారి రివ్యూ చేయాలి. మనీ మనీ ఖచ్చితంగా గ్రో అవుతదండి. ఎందుకంటే కన్ఫర్మ్‌గా గ్రో అవుతది అని ఎవరు చెప్పలేరు అది. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అసలు రిటర్న్సే లేవు మార్కెట్‌లో. సో, మార్కెట్‌లో పెడితే ఖచ్చితంగా డబ్బులవుతాయా అంటే ఖచ్చితంగా అవ్వవు. వెంటనే అవ్వవు. అవుతాయి. టైం పడుతుంది. అంతే. అండ్ దెన్ ఇంకొక అపోహ ఏముంటుంది? మార్కెట్‌లో పెట్టాలంటే డబ్బులెక్కువ పెట్టాలేమో అని చెప్పేసి ఉంటుంది. డబ్బులైతే ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఫండ్‌ని బట్టి కొన్ని కొన్ని ఫండ్స్ నేను ఒకటి చూపిస్తాను మీకి. నావి అనేది ఒకటుంటుంది. కొన్ని ఫండ్స్ అయితే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇదైతే రూ. 100 ఉంది. కొన్ని ఫండ్స్ నేను చూసాను. నావి వాళ్ళవే. రూ. 10 ఉందండి. నేను చాలా షాక్ అయిపోయానది. రూ. 10తో కూడా ఫండ్స్ ఉన్నాయి. దొరకట్లేదు. రూ. 10 ఎన్ఏవీతో కూడా ఫండ్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం దీంట్లో. లేదు. సరే. రూ. 10తో కూడా మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ రూ. 10తో కూడా ఫండ్స్ ఉంటాయి. ఫండ్స్ మనం ఎక్కువ పెట్టాలి, ఎక్కువ పెడితేనే ఎక్కువొస్తాయి అనేదేం గాదు. మనము ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ స్టార్ట్ చేసి నేను నిన్న చెప్పినట్లుగా ఈ పరాగ్ పారిక్‌లో నేను ఎప్పుడు చాలా తక్కువగా స్టార్ట్ చేశాను. తర్వాతే గ్రో చేశాను. అలానే గ్రో అవుతాయి మనీ. ఇదొకటి. ఇంకా ఏముంటాయి మనకున్న భయాలు? ఆ! ఎందుకు ఎల్ఐసీలో పెడితే డబ్బులొస్తాయి గదా! ఆహ్, మనం ఎందుకు ఎప్పుడు ఇలానే పెట్టాలి అనుకుంటాం. సో, నేనొకటి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకి. ఎల్ఐసీ ఎల్ఐసీ మనకు డబ్బులెలా ఇస్తదో మీకు చూపిస్తాను చూడండి ఎల్ఐసీ. ఏదో ఒక స్టాక్ చూసాను నేనిప్పుడు పెద్ద స్టాక్ ఇప్పుడు ఐటీసీ అనే స్టాక్ ఉందనుకోండి. వీళ్ళలో కిందకెళ్తే డీఐఎస్ అంటే డొమెస్టిక్ ప్లేయర్స్ మన మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు కొనుక్కుంటాడు. చూడండి ఇక్కడ ఎల్ఐసీ. ఎల్ఐసీ వాడు 15% హోల్డ్ చేసేవాడు ఐటీసీ అనే కంపెనీలో. ఇప్పుడు 16% హోల్డ్ చేస్తున్నాడు. వీడు ఇక్కడ మనీ పెట్టి, మనీ సంపాదించుకొని మనకేమో రిటర్న్స్ తక్కువ ఇస్తాడు. ఒకసారి అసలు ఈ చాట్‌జీపీటీని అడుగుదామండి. ఒకసారి ఎక్స్ఐఆర్ఆర్ ఎంతొస్తుందో ఒక ఆహ్, క్యాల్కులేట్ ఎక్స్ఐఆర్ఆర్ ఆఫ్ క్లాసిక్స్ జీ1 ఆనంద్. ఇప్పుడు ఏమిస్తుందో చూడండి. హ్మ్. చూసారా? 50,000 సంవత్సరానికి 25 ఏళ్ళు పెడితే 12.5 లాక్. అజ్యూమ్ మెచ్యూరిటీ 25 లాక్స్ అంట. 5-5.5%. మన ఇన్ఫ్లేషన్ ఎంత అండి? 6%.
7%. ఈరోజు పెట్రోల్ రూ. 100 ఉంటే ఇన్ఫ్లేషన్ అంటే చెప్తున్నాను తెలియని వాళ్ళకి. 1 ఇయర్ తర్వాత 106 అవ్వచ్చు, 107 అవ్వచ్చు. ఇది ఇంకా నేను పెట్రోల్‌కి చెప్పానండి. ఇంకా మనం ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకుంటే మీరే చూడండి ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్, ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక 300కి టికెట్ వచ్చేది. ఇప్పుడు మనం 1000 పెట్టి పోతున్నాం. డబులా, త్రిబులా అయింది అమౌంట్. 6%, 7% కాదు. ఏదైనా కానియండి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అవిది లగ్జరీకి సంబంధించినటివి అవి చాలా ఎక్కువ అవుతాయండి ఇన్‌ఫ్లేషన్స్. మనం ఇన్‌ఫ్లేషన్‌కి అడ్జస్టెడ్‌గా మనం రిటర్న్స్ తెచ్చుకోవాలి గానీ, ఇలా 5, 6% తెచ్చుకుంటే ఏం సంపాదించినట్టండి అసలు ఇంకా. అసలు అలాంటప్పుడు ఆ ఎల్ఐసి క్లాసిక్ క్లేస్‌లు అనేటివి అసలు పనిచేయవండి. మనం అందుకే అమౌంట్ ఎప్పటికైనా గానీ స్లో అండ్ స్టడీ అండ్ గ్రోత్. మనకు ఖచ్చితంగా గ్రోత్ వస్తది. ఖచ్చితంగా గ్రోత్ వస్తది. కాంట్రాడిక్ట్ చేయొద్దు. నేను ఇందాక రాదన్నట్టు కాదు. వస్తది కానీ మీరు ప్రతిరోజు చెక్ చేయొద్దు. అది రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా నేను. ప్రతిరోజు చెక్ చేయొద్దు. మనీ మంత్ ఆన్ మంత్ పెట్టండి. మన దగ్గర ఎక్కువ డబ్బులున్నప్పుడు ఎక్కువ ఇంకా లంసం పెట్టండి. అప్పుడు మనకి మనీ ఖచ్చితంగా గ్రో అవుతది. ఓకే. ఇంకా మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న చిన్నవి ఇందాక ఎక్స్ఐఆర్ఆర్ అన్నాను. మీకు డౌట్ రావచ్చు. అసలు ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఏంటి? 5, 6 అనేది. ఇప్పుడు ఏదైనా గానీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎక్స్ఐఆర్ఆర్ ఇక్కడ 17, 18 ఉంది. ఇది ఎలా కాలిక్యులేట్ అవుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మనీ పెట్టారు. ఫస్ట్ జూన్ 2022 పెట్టారనుకోండి. మళ్ళీ 1 జూన్ 23 ఈ 1 ఇయర్ వరకు ఉన్న కాలిక్యులేషన్ మాత్రమే చూపిస్తది ఇది. ఇప్పుడు 22 నుంచి ఇప్పుడు మనం 22 నుంచి జూన్ 22 నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉంటాం 1 జూన్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ 1 జూన్ 24 1 జూన్ 23 24 నుంచి ఇక్కడ వరకే జూన్ అయ్యేంత వరకు కూడా ఇది క్యాలిక్యులేట్ చేయదు ఎక్స్ఐఆర్ఆర్ అనేది ఎక్కడ వరకు అయితే కంప్లీట్ అయ్యిందో అక్కడ వరకు మాత్రమే కంప్లీట్ అయిన ఇయర్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది ఎక్స్ఐఆర్ఆర్ అనేది. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా జూన్ నుంచి ఇంకా 1 జూన్ 25కి రాలేదు. మధ్యలోనే ఎక్కడో ఉన్నాం ఇంకా ఏప్రిల్‌లోనో ఇంకెక్కడో ఉంటాం. ఇదంతా క్యాలిక్యులేట్ అవ్వదు. ఎంతవరకు అయితే కంప్లీట్ అయిందో ఆ సర్కిల్ వరకు మాత్రమే ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది ఎక్స్ఐఆర్ఆర్ అనేది. అండ్ దెన్ ఎన్ఏవి అనేది ఏంటంటే నెట్ అసెట్ వాల్యూ. ఇప్పుడు ఒక స్టాక్ ఉంది. ఒక స్టాక్ ఏదో ఒకటి ఇందాక చెప్పినట్టు ఐటీసీ ఉంది. ఐటీసీకి స్టాక్ ఒక ప్రైస్ ఉంటుంది కదా రూ. 100 అనో ఎంతో కొంత. సో అలానే ఈ ఫండ్‌కి కూడా ఒక ప్రైస్ ఉంటుంది. ఓకే. ఆ ప్రైస్ ఎలా డిఫైన్ అవుతుందంటే దీని లోపల స్టాక్స్ ఉంటాయి. దీని లోపల స్టాక్స్ ఉంటాయి. ఇది ఉందా ఇలా ఫెడరల్ బ్యాంక్ అని ఈ ట్రెప్స్ అంటే అది మనీ అదేంది ట్రెప్స్ అంటే వాడి దగ్గర ఎక్సెస్ మనీ ఉంది అది అక్కడ పెట్టుకుంటారు. పిఎస్సి కానీ ఫోర్టీస్ కానీ మ్యారికో కానీ ఇలా ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ఇప్పుడు మీరు రూ. 100 పెట్టారనుకోండి రూ. 3.8 ఇక్కడికి వెళ్తుంది. రూ. 2.6 ఇక్కడ బీఎస్సీకి వెళ్తుంది. ఇలా వీళ్ళన్నిటి తీసుకెళ్ళి క్యుములేటివ్గా మొత్తం తీసుకొని ఒక వాల్యూ జనరేట్ అవుతుంది దాని నుంచి. ఆ వాల్యూయే నెట్ అసెట్ వాల్యూ అంటారు దాన్ని. ఓకే. అది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకా బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఐటీసీ ఉందన్నా నేను. ఐటీసీ అనేది రూ. 100 ఉంటుంది. ఎప్పటికైనా కానీ 100 ఉంటుంది, 200 ఉంటుంది అంతే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు రేపొద్దున వాడు ఈ మ్యూచువల్ ఫండ్ అనేవాడు ఏం చేస్తాడంటే డబ్బులు వస్తాయి. వీడేం చేస్తాడు రేపు ఫెడరల్ బ్యాంక్ బాగలేదనో, బీఎస్సీ బాగా రిజల్ట్స్ ఇవ్వట్లేదనో వీళ్ళ ఒపీనియన్ చేంజ్ అయినప్పుడు వీళ్ళు వీటిని అమ్మేస్తారు. వీటిని అమ్మేసినప్పుడు వీటి ప్లేస్‌లో వేరే వస్తాయి. కానీ మీకు నెట్ అసెట్ వాల్యూ అనేది మాత్రం ఎప్పటికీ అక్కడక్కడే ఉంటుంది. 128 ఉందా? 130, 131 లేకపోతే అక్కడక్కడే ఉంటుంది వాల్యూ. మార్కెట్ పడినప్పుడు అది వేరే పరిస్థితి. సో, మార్కెట్ పడలేదు అక్కడే బానే ఉంది అంటే వీళ్ళు ఇక్కడ నుంచి మనీ తీసుకెళ్ళిపోయి వేరేది కొనుక్కుంటారు. ఓకే. దీని నుంచి ప్రాఫిట్ జనరేట్ చేసుకొని ప్రాఫిట్ అంతా బుక్ చేసేసుకొని మీకు మళ్ళీ వేరేది కొనుక్కొని మీకు అక్కడి నుంచి ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది మీకు ఇంపాక్ట్ ఏం కాకుండానే ఉంటుందది. మోస్ట్‌లీ గ్రో అవుతూనే ఉంటుందండి ఎప్పటికైనా గానీ. చూడండి ఇప్పుడు ఇదే ఇయర్‌లో చూడండి. ఎప్పుడు లాంచ్ చేశారు ఇది? 2013 ఓకే. 2013లో లాంచ్ చేస్తే మీరు లాంగ్ షాట్‌లో చూడండి. ఇప్పుడు లాంగ్ షాట్‌లో చూస్తే ఇంత పెరిగింది. కానీ షార్ట్‌గా ఇక్కడిక్కడే చూడండి ఒకసారి. వాల్యూ ఎక్కడెక్కడుందసలు? ఏం పెరిగినట్లు ఉండదు మీకు. కానీ మీకు చూడండి ఇక్కడ 2014లో 14 ఉంది. 2016లో 18 ఉంది. 14 నుంచి 18 అవ్వడం అంటే ఎంత అనుకుంటున్నారు పర్సెంటేజ్? ఎంత అనుకుంటున్నారు? గెస్ చేయండి మీరే. 14 నుంచి 18 రావటం అంటే ఎంత పర్సెంటేజ్ రేట్? 20 అయింది. సో, ఇక్కడ 23 నుంచి 120 అయింది. 10 టైమ్స్. 10 టైమ్స్ ఇక్కడ నుంచి. 10 టైమ్స్ అయింది. 10 ఇయర్స్‌లో. అక్కడక్కడే మనం అక్కడక్కడే మనీ పెడితే అక్కడక్కడే ఉంటుందండి. మనం ఇంత లాంగ్ రన్‌లో పెడితేనే మనీ అనేది జనరేట్ అవుతుంది మనకి. ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. అండ్ దెన్ ఈ ఎక్స్‌పెన్స్ రేషియో అంటే మీరు రూ. 100 ఇచ్చారనుకోండి. రూ. 100 ఇస్తే ఈ 0.72 అనేది వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కట్ చేసుకుంటారు. ఈ కట్ చేసేది ఎక్కడ కట్ చేస్తారో తెలుసా? ఎన్ఏవీలోనే కట్ అయిపోతుంది. మీకు ఎక్కడ తెలియదు అసలు చార్జెస్ ఎక్కడ పడుతున్నాయి ఏంటి అనేది. ఈ 128 ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాల్యూ 128.3 ఉండాలనుకోండి యాక్చువల్‌గా. ఈ 0.72 ఇదేం కట్ కాకపోతే ఇంతుంటది. లేకపోతే 129 ఉంటది.
ఒక్క రూపాయే కదా ఏమైంది అనుకుంటారు. ఆ ఒక్క రూపాయి చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులోనే చూడండి. ఒక్క రూపాయి చేంజ్ అనుకోండి. 7,000 ఉన్నాయి యూనిట్స్ ఇక్కడ. 7,000 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్క రూపాయి అంటే 7,000 పోయినట్టు. యూనిట్స్ 7,000 ఉన్నాయి కాబట్టి ఏం తక్కువ అనిపిస్తుండొచ్చు. ఇక్కడ ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ చూడండి 44,000 యూనిట్లు ఉన్నాయి. ఒక్క రూపాయి అంటే 44,000 పోయినట్టు. అంటే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మన స్ట్రెయిన్ అంతా మనం మనం స్టాక్స్‌లో పెట్టామనుకోండి, మనకేం తెలియదు. ఒక స్టాక్ పెడతాము, 1,00,000 పెడతాము. 1,00,000 పోతే ఏమైతది? ఏం కాదు. ఏం కాదంటే సారీ మొత్తం పోతది. కానీ ఇక్కడేంటంటే మనీ వీళ్ళు ఆహ్, ఏమంటారు ఫండ్ మేనేజర్స్ అందరూ వీళ్ళు ఈ ప్రొఫెషన్‌లో ఎప్పటినుంచో ఉన్నవాళ్ళండి. ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు. వీళ్ళు ఆఫ్‌కోర్స్ మనుషులన్నాక తప్పు చేస్తారు. తప్పులు చేయకుండా ఎవరుండరు. కానీ మనతో పోలిస్తే వీళ్ళు చాలా తక్కువ తప్పులు చేస్తారు. సో, వీళ్ళు వీళ్ళు మన మనీని బాగా మేనేజ్ చేస్తారు. మనకు రిటర్న్స్ వస్తాయి. అండ్ దెన్ ఫస్ట్ ఒక ఫండ్ మనం ఎప్పటికైనా ఒక ఫండ్‌లో స్టార్ట్ చేద్దాం అనుకోండి. ఇప్పుడు నాకు ఇంత ఇంత అంటే నాకేం ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉందని కాదు. ఒకవేళ నాకున్న నాలెడ్జ్‌తో నేను చెప్పాలంటే ఫస్ట్ ఎప్పుడైనా ఎవరైనా గాని స్టార్ట్ చేయాలంటే మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉంటాయండి. ఏదైనా గాని మల్టీ అసెట్ ఫండ్స్ ఓపెన్ చేసి నాకు తెలిసి జిరోదా ఒకటి బాగుంటుంది మల్టీ అసెట్. జిరోదాలో మల్టీ అసెట్ ఫండ్ అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక ₹100 ఇచ్చారనుకోండి వీళ్ళకి. వీళ్ళు 100 తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే ఒక ₹32 మిడ్ క్యాప్‌లో పెడతారు. మిడ్ క్యాప్ అంటే ఆహ్, మనకు 3 క్యాప్స్ ఉంటాయండి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. లార్జ్ క్యాప్ అంటే చాలా పెద్ద కంపెనీస్. రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి, ఐటీసీ, ఈ విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ చాలా పెద్ద కంపెనీస్ అన్నీ లార్జ్ క్యాప్ అంటే చాలా పెద్ద కంపెనీస్. ఇవి ఏనుగుల్లాగా అండి. చిన్నగా నడుస్తాయి. కానీ నడుస్తాయి. ఓకే. మిడ్ క్యాప్ అంటే కొంచెం చిన్న కంపెనీస్ అనమాట. ఇప్పుడు ఎలా చెప్పాలి ఇప్పుడు పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఉంది. అది ఆహ్, ఇంకా నారాయణ హృదయాలయ అలాంటి కంపెనీస్ అన్నీ మిడ్ క్యాప్‌లోకి వస్తాయి. స్మాల్ క్యాప్ అంటే చాలా చిన్న కంపెనీస్ ఉంటాయి. 3,000 కోట్ల కంపెనీలు, 5,000 కోట్ల కంపెనీలు, 10,000 కోట్ల కంపెనీలు అలాంటి కంపెనీస్ అన్నిటిని స్మాల్ క్యాప్ అంటారు. ఇవి చీతాలాగా స్మాల్ క్యాప్స్ అంటే. ఇంక పరిగెడితే పరిగెడతాయి. ఇంగ పరిగెత్తకపోతే అంతే మొత్తం మటాష్ అయితాయి డబ్బులు. సో, మిడ్ క్యాప్ అనేది అంత ఎక్కువ రిస్క్ కాదు. అలానే అంత తక్కువ రిస్క్ కాదు. మిడ్ టైమ్ రిస్క్ తీసుకున్నట్టు ఆ ₹30 దాంట్లో పెడతాడు. నిఫ్టీ అంటే ఇందాక చెప్పినట్టు. నిఫ్టీ అంటే ఈ పెద్దవి లార్జ్ క్యాప్. దీంట్లో పెడతాడు ఒక ₹30. మిగతా ₹30 గోల్డ్‌లో పెడతాడు. గోల్డ్‌కి, స్టాక్స్‌కి యాక్చువల్‌గా ఒక ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటుంది. స్టాక్స్ పెరుగుతున్నాయంటే గోల్డ్ పడతది. గోల్డ్ పడుతుంది అంటే స్టాక్స్ పెరుగుతాయి. ఇది ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ వరకు నడుస్తుంది. కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి గోల్డ్ కంటిన్యూస్‌గా పెరుగుతుంది. అది వేరే టాపిక్. కానీ మోస్ట్‌లీ అయితే స్టాక్స్ పెరుగుతున్నాయంటే గోల్డ్ పడతది. గోల్డ్ పడుతుందంటే స్టాక్స్ పెరుగుతది. ఇది ఉంటుంది. అండ్ దెన్ ఆహ్, సెక్యూరిటీ బాండ్స్. మన బాండ్స్‌లో పెడతారు ఈ ₹20. ఈ 2 సేఫ్ అసెట్స్ అండి. ఓకే. ఈ 2 సేఫ్ అనమాట. సో, మీ ₹50ని వీడేం చేస్తాడు మల్టీ అసెట్ అంటే ₹50ని ఆహ్, ఏమంటారు ఈక్విటీ సైడ్ వోల్టైల్‌గా ఉంటది. ఇట్లా కింద కూడా పోవచ్చు. కానీ ఇవి స్టేబుల్‌గా ఉంటాయి. ఇక్కడిక్కడ ఇట్లానే ఉంటాయి అనమాట. స్టేబుల్‌గా ఉంటాయి గోల్డ్, బాండ్స్. సో, మీకు బ్యాలెన్స్‌గా ఉంటుంది పోర్ట్‌ఫోలియో. ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఇది ఎగ్జాక్ట్‌గా ఇదే ఫండ్ అని కాదు. కానీ మల్టీ అసెట్ ఫండ్స్ అనే కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో పెట్టడం చాలా ఉత్తమం. హ్మ్. అంతేలెండి ఈ రోజుకి ఇంకా. థాంక్ యూ.